హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టాఫ్స్ కిచెన్. నేను ఈరోజు మీకు మిక్స్ వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా ఆలు, బఠానీ, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఈ పొటాటోస్ని కట్ చేసినవి అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్లో రావాలి. తర్వాత క్యారెట్ని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత దీన్ని తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్లో రావాలి క్యారెట్. ఇలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫైన్గా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి అవి కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత కట్ చేసిన టొమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా ఫైన్గా కలుపుకోవాలండి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. తర్వాత పొటాటో, క్యారెట్ వీటిని కూడా వీటిలో యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, తర్వాత 1 స్పూన్ కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత రైస్ని యాడ్ చేసుకుని 1 మినిట్ అలా ఫ్రై అయ్యేలా ఉంచాలండి. తర్వాత 4 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా రైస్ని ఉడికించుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. చూడండి, సిమ్లో పెట్టి ఇలా దమ్ అయ్యేలాగా ఉంచాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి. ఇలా ఈ విధంగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి. రైస్ ఇలా ఉండాలి టెక్స్చర్. చూడండి, మిక్స్ వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఒక 1 మినిట్ ఇలా ఉంచి దమ్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, మిక్స్ వెజ్ పులావ్ రెడీ అయిందండి. దీన్ని చిల్డ్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, స్పైసీ రైతా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.